ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసే రాజేంద్రే స్నానదాన జపాదికం లేశం వా కురుతే మర్గ్యం తదక్షయ ఫలం శృతం. కార్తీక పురాణం 3వ అధ్యాయం. కార్తీక మాసమందు స్నానము, దానము, జపము మొదలైన పుణ్యాలలో ఏదైనా సరే కొద్దిగా చేసినా ఆ కొద్దిగా అనంత ఫలప్రదమవుతుంది. స్త్రీలు కానీ పురుషులు కానీ అస్థిరమైన శరీరాన్ని నమ్ముకొని శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని చేయకపోయినట్లయితే 100 మార్లు కుక్కగా పుడతారు. కార్తీక పున్నమి రోజున స్నానదానాలు ఉపవాసము చెయ్యని మనుషులు 1,000,000 మార్లు చండాలుడే జన్మిస్తాడు. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై ఉంటారు. ఈ విషయాన్ని గురించి పూర్వము ఒక కథ ఉంది. ఈ కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సమస్త శాస్త్రాలను చదివాడు. అబద్ధము ఆడకుండా ఉండేవాడు. ఇంద్రియాలను జయించాడు. సమస్త ప్రాణులయందు కూడా దయగలిగి ఉండేవాడు. తీర్థయాత్రల యందు ఆసక్తి కలవాడు. ఆ బ్రాహ్మణుడు ఒకసారి తీర్థయాత్రకు పోతూ గోదావరి తీరమందు ఆకాశమునంటియున్నటువంటి ఒక మర్రి చెట్టు మీద ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూస్తాడు. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నెక్కి ఉంటాయి. నోరు వికటంగా ఉంటుంది. శరీరము నల్లగా ఉండి ఉదరము కృశించి ఉంది. నేత్రాలు, గడ్డము, ముఖము ఎర్రగా ఉన్నాయి. దంతాలు పొడుగ్గా ఉండి చేతిలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వజంతువులను భయపడుతూ ఉన్నారు. ఆ రాక్షసుల భయము చేత ఆ వటవృక్షానికి 6 క్రోశాల దూరము లోపల మనుషులు కానీ, పక్షులు కానీ, మృగాలు కానీ సంచరించటం మానేశాయి. ఆ వృక్ష సమీపమందు పర్వత సమాన శరీరులకు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యము పశువులు, పక్షులు, మృగాలు మొదలైన వాటిని ప్రాణాలకు భీతిని గొల్పు భయంకరమైన శబ్దాలను చేస్తూ ఉండేవారు. అనేక కార్తీక వ్రతములు ఆచరించిన తత్వనిష్ఠుడు దైవవశము చేత ఆ మార్గాన పోతూ మర్రి చెట్టు మీద ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూస్తాడు. తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదార విందాలను స్మరించుచు, దేవా నన్ను రక్షించుము, లోకేశ నారాయణ నా మొర ఆలకించుము, సమస్త భయాలను నశింపుచెయ్యి, దేవా నా భయాన్ని పోగొట్టు, నాకు నీవే దిక్కు అని ఈ విధంగా హరిని గూర్చి ప్రార్థన చేస్తూ పరిగెడుతున్న బ్రాహ్మణుని చూసి బ్రహ్మరాక్షసులు అతనిని భక్షించాలనే తలంపుతో అతని వెంట పరిగెత్తసాగారు. ఇలా కొంత దూరం పోగానే వెనకకు తిరిగిన బ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగింది. తర్వాత వారు ఆ బ్రాహ్మణుని ముందు దండ ప్రణామములు ఆచరించి అంజలి పెట్టి నమస్కరించి, బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన మేము పాపరహితులమైతిమి. మీ రాక మాకు ఉపకారము అయినది. మహాత్ములు జీవించుట, యాత్ర చేయుట లోకమును ఉద్ధరించుట కొరకే, ఉపకారము కొరకే అవుతుంది కదా. బ్రాహ్మణుడి మాటలు విని భయమును వదిలి మంచి మనసుతో ఇలా పలుకుతాడు. మీరెవరు? ఏ కర్మ చేత మీకిట్టి రాక్షస రూపము కలిగింది? లోకనిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేశారు? భయాన్ని వదిలేసి సర్వము నాకు చెప్పండి అంటాడు. అప్పుడు రాక్షసులు తాము చేసిన నింజకర్మలను వేరువేరుగా తలుచుకొని ఆ బ్రాహ్మణునితో ఇలా చెప్తారు. మొదట బ్రహ్మరాక్షసుడు ఇలా చెప్తాడు. అయ్యా, నేను పూర్వజన్మమందు ద్రావిడ దేశంలో మందరమను గ్రామమునకు గ్రామాధికారిని. బ్రాహ్మణులలో చాలా నీచుడను, కఠినముగా మాట్లాడేవాడిని. ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో చాలా నేర్పరిని. నా కుటుంబం యొక్క లాభం కోసము బ్రాహ్మణుల యొక్క ధనాన్ని చాలా అపహరించాను. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక్కరోజైనా అన్నాన్ని పెట్టి ఎరగను. బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుట చేత 7 తరాల కుటుంబము నశించిపోతుంది. దొంగతనంగా బ్రాహ్మణుల ధనం అపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రాలున్నంత వరకు కుటుంబము నశిస్తుంది. తర్వాత మృతి చెంది యమబాధలు అనేకము పొందితిని. ఆ దోషము చేతనే భూమి యందు బ్రహ్మరాక్షసుడనే జన్మించితిని. కనుక బ్రాహ్మణోత్తమ, నా దోషము నశించి ఉపాయము చెప్పుము అని పలుకుతాడు. తర్వాత రెండవ రాక్షసుడు ఇలా చెప్తాడు. నేను ఆంధ్రదేశమందు ఉండేవాడిని. నిత్యము తల్లిదండ్రులతో కలహిస్తూ వారిని దూషించేవాడిని. నా భార్యా పిల్లలను షడ్రసోపేతమైన అన్నాన్ని భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రము చెద్ది అన్నము పెట్టేవాడిని. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక్కరోజు కూడా అన్నం పెట్టినవాడను కాను. ధనాన్ని విస్తారంగా ఆర్జించాను. తర్వాత నేను చనిపోయి యమలోకమందు 8 యుగాల వరకు యమబాధలు పొంది బ్రహ్మరాక్షసుడనై భూమి మీద జన్మించితిని. బ్రాహ్మణోత్తమ, నాకీ పాపము తొలగు ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపము అని పలుకుతాడు. తర్వాత 3వ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్తాడు. నేను ఆంధ్రదేశ నివాసిని, బ్రాహ్మణుడను, విష్ణాలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యావందనాలను విడిచి స్వామి పూజను వదిలి పరనిందలను చేయుచు
విశేషంగా మాట్లాడుతూ కఠినుడనై దయాసునుడనై తిరుగుతూ దేవాలయమందు భక్తులు వెలిగించు దీపాలలోని నెయ్యి అపహరించి వేశ్యాగృహమందు దీపాలను పెట్టి ఆ నీతిని వేశ్యకు ఇచ్చి దేవతా నివేదితాన్నమును అపహరించి దానితో సంభోగం చేస్తూ ఉండేవాడను. ఆ దోషము చేత నరకములయందు అనేక యాతనలను అనుభవించి భూమిపైకి వచ్చి నానా జన్మలయందు జన్మించి చివరకు బ్రహ్మరాక్షసుడనై పుట్టి ఈ మర్రి చెట్టు మీద ఉన్నాను. కాబట్టి మీరే నన్ను రక్షించండి. నాకీ బ్రహ్మరాక్షస జన్మమును నశింపజేయండి అని పలుకుతాడు. తత్వనిష్ఠుడు ఇట్లు బ్రహ్మరాక్షసుల యొక్క మాటలను విని ఆశ్చర్యము చెంది, మీకు కొంచెమైనా భయం లేదు. మీ దుఃఖాన్ని నేను పోగొడతాను. నేను కార్తీక స్నానానికై పోతున్నాను. నాతో పాటు మీరు కూడా రండి అని వారిని తీసుకుని పోయి కావేరీ నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసుల చేత కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వాన్ని నశింపజేస్తాడు. అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానమహం కరిష్యే ఇట్లు సంకల్పము చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి రాక్షసుల కొరకు ఆ ఫలాన్ని ఇస్తాడు. ఆ క్షణంలోనే ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపాలను ధరించి వైకుంఠలోకానికి పోతారు. కనుక జనక మహారాజా మోహము చేత గాని అజ్ఞానము చేత కానీ కార్తీక మాసాన శుక్ర నక్షత్రము ఉదయించినప్పుడు సూర్యోదయ కాలమందు కావేరీ నది యందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణు పూజ చేసిన వానికి 10,000 యజ్ఞాల చేసిన ఫలితము కలుగుతుంది. ఇందుకు ఎలాంటి సందేహము లేదు. కార్తీక మాసమందు ఏదో ఒక రకంగా కావేరీ స్నానము తప్పకుండా చేయాలి. కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చెయ్యనివాడు 10 జన్మలయందు చండాలుడే జన్మించి తర్వాత ఊరపందిగా జన్మిస్తాడు. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసమందు ప్రాతస్నానము తప్పకుండా చేయాలి. ఈ విషయం మీద ఇంకొక ఆలోచన చేయాల్సిన పని లేదు. కార్తీక పురాణము 3వ అధ్యాయము సంపూర్ణము.